ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ డెమో వీడియోకు స్వాగతం. ముందుగా మీ ఇండియా పే రీటైలర్ అకౌంట్లో లాగిన్ అవ్వండి. డాష్బోర్డ్లో ఉన్న ఇన్సూరెన్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్పై చూపిస్తున్న విధంగా కస్టమర్ పేరు, మొబైల్ నంబర్ మరియు ఇతర వివరాలను ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ ప్రకారం నమోదు చేయండి. అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత ఒకసారి సరిచూసుకుని చెక్ అవైలబుల్ సర్వీసెస్ బటన్పై క్లిక్ చేయండి. తర్వాత సేవింగ్స్ అకౌంట్ ఆప్షన్ను ఎంచుకుని నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ లీడ్ బటన్పై క్లిక్ చేయండి. అనంతరం ఓపెన్ అప్లికేషన్ బటన్పై టాప్ చేస్తే వచ్చే లింక్ను కాపీ చేసి కస్టమర్కు వాట్సాప్ ద్వారా పంపించండి. ముందుగా మీరు కస్టమర్కు వాట్సాప్ ద్వారా పంపిన లింక్ను ఓపెన్ చేయండి. ఆ లింక్ మిమ్మల్ని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్కు తీసుకెళ్తుంది. అక్కడ ఓపెన్ అకౌంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు కస్టమర్ మొబైల్ నంబర్ను నమోదు చేసి ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. కస్టమర్ మొబైల్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి మళ్ళీ ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. తర్వాత కస్టమర్ పాన్ కార్డ్ నంబర్ మరియు ఆధార్ నంబర్ను నమోదు చేసి ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు కెమెరా పర్మిషన్ను ఎలౌ చేసి గెట్ స్టార్టెడ్ బటన్పై క్లిక్ చేయండి. లొకేషన్ ఆన్లో ఉందో లేదో చూసుకొని లొకేషన్ పర్మిషన్ను కూడా ఎలౌ చేసి ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్పై చూపించిన విధంగా ఫేస్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయండి. ఆ తర్వాత మొబైల్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి వెరిఫై చేయండి. ఇప్పుడు స్క్రీన్పై కనిపిస్తున్న వివరాలను ఒక్కసారి సరిచూసుకొని ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. మీకు నచ్చిన ఎంపిన్ను సెట్ చేసుకోండి. ఇప్పుడు కస్టమర్కు సంబంధించిన ఇన్కమ్ డీటెయిల్స్, మ్యారిటల్ స్టేటస్, ఆక్యుపేషన్, ఈమెయిల్ మరియు ఇతర వివరాలను నమోదు చేయండి. బ్యాంక్ సూచించిన ఇన్సూరెన్స్ కావాలనుకుంటే ఎస్, అవసరం లేకపోతే నో ఎంచుకొని కంటిన్యూ బటన్పై క్లిక్ చేయండి. గమనిక: ఇన్సూరెన్స్ ఎంపిక చేసుకుంటే సంబంధిత ఛార్జీలు వర్తిస్తాయి. ఒకవేళ ముందుగా యాడ్ నామినీ ఆప్షన్ను ఎంచుకున్నట్లయితే ఇప్పుడు నామినీ వివరాలను నమోదు చేసి కంటిన్యూ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి. యాక్టివేషన్ కోసం కనీసం ₹100 డిపాజిట్ చేయాలి. అమౌంట్ను నమోదు చేసి ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి. అనంతరం మీకు నచ్చిన ఏదైనా యూపీఐ యాప్ ద్వారా చెల్లింపును పూర్తి చేయండి. పేమెంట్ పూర్తయిన తర్వాత అకౌంట్ క్రియేట్ అయ్యే వరకు యాప్ను క్లోజ్ చేయవద్దు. అకౌంట్ విజయవంతంగా క్రియేట్ అయిన తర్వాత స్క్రీన్పై విజయవంతమైన సందేశం కనిపిస్తుంది. ఇంతటితో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ ప్రక్రియ పూర్తయింది. ధన్యవాదాలు.